ఈ రోజు నుంచి ఓడిపోవడం తప్ప నీకు గెలుపనేది ఉండదు. దెబ్బలు తినడం తప్ప చేయగలిగింది ఏమీ ఉండదు. ఎప్పుడు ఎటువైపు నుంచి దెబ్బ కొడతామో అది అర్థం కాక అల్లాడిపోవాలి. వాడు బ్రతుకుంటేనే అన్నయ్య అమ్మ ఏ తప్పు చేయలేదని తెలిసేది. తప్పులన్నీ తను చేసి అమ్మని ఈరోజు ఒక ఊరికే శత్రువుని చేశాడు. అదే ఊరిలో అదే జనం ముందు వాడి తప్పులు ఒప్పుకోవాలి. అమ్మ గొప్పతనం వాడి నోటితోనే చెప్పించాలి. నా జీవితాన్ని నాశనం చేశాడు. మా నాన్న ఆశయాన్ని తన ఆస్తిని అనుభవిస్తున్నాడు. అలాంటి వాణ్ణి ఒక్కసారిగా కాదు అంచెలంచెలుగా చెప్పాలి. అందుకే వదిలేమన్నాను. ఇన్నాళ్ళు వాడే గెలిచాడు. ఓటమి ఎలా ఉంటుందో ఈ ఆనంద్ కూతురు చూపిస్తుంది. స్థితిలో కూడా నా పాని జాగ్రత్త, పానిని కాపాడు అని బ్రతిమలాడుతుంది. నీ బాగు కోరుకుంటుంది. అలాంటి తల్లినా ద్వేషిస్తున్నావు నువ్వు. కాని పరాయిది కాదురా నీల. అది నా కూతురు. నాకన్నా ముందు నీ తల్లి చేసిన తప్పుకు పుట్టిందది.
బాధపడ్డానికి కూడా లేకుండా చేసావు కదమ్మా. తల్లిగా నువ్వు ఈనాడు నాతో అలా ప్రవర్తించలేదు. బిడ్డగా నీ ప్రేమ కావాలి అనుకున్నాను. అందుకే నేను నీ దగ్గరే ఉన్నాను. ఇదంతా నువ్వు చేసుకున్నదేనమ్మా. కానీ ఈ రోజుకి నువ్వింకా నాన్న మీద తప్పులు వేయాలని చూస్తున్నావు. అదే నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వు చేసిన పనుల వల్ల నా ప్రేమను కూడా మనసులోనే దాచిపెట్టుకోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితి ఏ కొడుక్కి రాకూడదు. ఏ కొడుక్కి రాకూడదు. కోసం అంత బాధపడ్డావు. నీకోసం వాడొస్తే చూసే స్థితిలో నువ్వు లేవు. వాడికి నీ మీద ప్రేమ ఉందమ్మా. కానీ దాన్ని అందరి ముందు చూపించలేకపోతున్నాడు. అందుకే చాటుగా వచ్చి చాటుగానే వెళ్ళిపోయాడు. ఈ అభిమానం చాలమ్మా. చేడి నుంచి పాణిని కాపాడి మళ్ళీ నీ ముందు నీ బిడ్డగా నిలబెడతానమ్మా. నీ కోరిక ప్రకారం నా తమ్ముణ్ణి నేను కాపాడుతానమ్మా. నువ్వు కళ్ళు తెరిచేసరికి నువ్వు కోరుకున్న ప్రపంచాన్ని నీ ముందుంచుతాను. మా కోసం ఎన్ని కష్టాలు పడ్డావమ్మా, ఎన్ని అవమానాలు భరించావు. ఇది నీకు విశ్రాంతి మాత్రమే. నిద్రపో. నీ అలసట తీరే వరకు నిద్రపో. నువ్వు మళ్ళీ మా మధ్యకి వచ్చేసరికి ఆ జేడి ఉండడు. నాన్న ఆశయం బ్రతుకుతుంది. నీ కోరిక, మా నాన్న కోరిక నేను తీరుస్తానమ్మా.
మైథిలి మైథిలి టైం ఎంతైందో తెలుసా పాని? 8 అయింది. ఓ గాడ్ 8 అయిందా? అర్ధరాత్రులు బయటకు వెళ్తే 8 కాదు 9 కూడా అవుతుంది. నేనెక్కడికి వెళ్ళాను? వెళ్ళిన నీకు తెలీదా? నువ్వేదో పొరపాటు పడుతున్నావు. నేను నీ భార్యను పాని. పక్కనున్న భర్త ఉన్నాడో లేదో ఆ మాత్రం తెలియకుండా ఉంటుందా? అదా, నిద్ర పట్టక అలా లాన్లో వాక్ చేస్తున్నాను. అబద్ధం చెప్పటం నీకు చేత కాదు పాని. మీ అమ్మ దగ్గరికి వెళ్ళావు కదూ? నేనెందుకు వెళ్తాను? ఆమె నీ తల్లి పాని. బిడ్డ తల్లిని చూడటానికి వెళ్ళటం తప్పు కాదు. రిలేషన్స్, ఎమోషన్స్ అంటే ఇవే పాని. మనసు పొరల్లో వాటిని పాతేసుకొని నాలో అవి లేవు అనుకుంటే పొరపాటు. ప్రతి మనిషిలో ఉండేవి, ఉండాల్సినవి అవే. నేను వెళ్ళలేదు అంటున్నాను. అయినా ఆమెను చూడాల్సిన అవసరం నాకేంటి? అవసరం నీకే పాని. కొడుకువు కదా. నీ పుట్టుక అక్కడ చావు బ్రతుకుల మధ్య పోరాడుతుంటే నువ్వు వద్దనుకున్నా నీ మనసు లాక్కెళ్ళింది చూసావా? నువ్వు అబద్ధం పాని, నీ మనసు నిజం. ఇష్టం లేదు అంటున్నా నువ్వు చాటుగా వెళ్ళి తులసిని చూడాలనుకున్నావు అంటే ఆ అమ్మ మీద నీకు ప్రేముంది. నీ తల్లి తప్పు చెయ్యదు అన్న నమ్మకం నీకుంది. లేదని పైకి నువ్వు చెప్తున్నావంతే. నీ మనసు మాటని అలాగే విను పాని. మీ నాన్న అసలు రూపం నీకు అర్థమవుతుంది. ప్లీజ్ మైథిలి, మళ్ళీ వాళ్ళిద్దరి గురించి డిస్కషన్ వద్దాం. నువ్వు ఊహించుకున్నట్టు నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఆమె నాకెప్పటికీ అమ్మ కాలేదు. నువ్వెంత కాదన్నా అమ్మ మీద అభిమానం నీకుంది పాని. ఆ అభిమానమే నీకు నీ తండ్రేంటో అర్థమయ్యేలా చేస్తుంది. నిన్ను మీ అమ్మ దగ్గరికి చేరుస్తుంది. ఆ రోజు త్వరలోనే వస్తుంది పాని, వస్తుంది. ఏంటది? ఏం జరుగుతోంది ఇక్కడ? ఏం జరిగింది? కోడలు కోడలు అని నువ్వేదో కలియుగ మహాలక్ష్మి అని మా బావ ఫీల్ అవుతుంటే నువ్వేంటమ్మా మా బావ పాలిట మహిషాసురు మర్దినిలా తయారయ్యావు? గోడకి చెవులు తగిలించటం తప్ప ఏం తెలీదా నీకు? నేనుండేది అందుకేనమ్మా. నా విషయంలో జోక్యం చేసుకుంటే చెవులు శాశ్వతంగా పనిచేయవమ్మా. ఈ లింగాన్నే బెదిరిస్తున్నావా నువ్వు? ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? మా బావకిక్కడ అన్యాయం జరుగుతోంది. జరుగుతుంది అయితే ఏంటి? హౌ డేర్ యు టాక్ లైక్ దిస్ మే? వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? నేనెవరో తెలుసా నీకు? ఏంటి ఇంగ్లీష్ బయటకొస్తుంది? నా కోపం వస్తే అంతే. నా కోపం వస్తే తెలుగు వస్తుంది. ఇప్పుడు మాట్లాడుతోంది తెలుగేగా? ప్యూర్ తెలుగు వస్తుంది. అలాగా అలాగా? బావతో నువ్వు చేస్తున్న ఘనకార్యాలు చెప్పి బావతోనే నీ అంతు తేలుస్తాను. బావా 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 ఇక్కడ లేనట్టున్నాడు, అక్కడ ఉన్నాడని చెప్తా. మణి, అలాగే మణి, నువ్వు అడగటం ఈ లింగం కాదంటం కూడానా? ఎంత అవుద్ది? మహా అయితే 40 50 అంతేగా? కోటీశ్వరుడైన ఈ లింగం అదే ఈ లింగానికున్న ఏకైక లవరు మణి కోసం
ఆ మాత్రం చేయలేనా? సాయంత్రం నువ్వు అడిగింది నేను తీసుకొని వస్తాను. తనలో 2 మూరలు పెట్టుకొని మంచాన్ని 10 మూరలు కట్టుకొని రెడీగా ఉండు. నేను వచ్చేస్తా. ఏది అంతవరకు అడ్వాన్స్ గా ఒకటివ్వా? నా మనీ అడిగిందిస్తే గుర్రానికి రమ్ము పోయించినట్టే. ఇది కూడా ఆగావే, వెళ్ళు. కాళ్ళకి తాళ్ళు కట్టి వెళ్ళమంటే ఎలా వెళ్తావమ్మా? చేతులు మడిచా, గాలి అడక కళ్ళెర్రబడ్డాయి. అది దుమ్ము బడి. నువ్వు నన్ను చాలా గౌరవంగా చూడాలమ్మా. అర్థమైందమ్మా. వాయిస్ లో సౌండ్ పెరిగినా, కళ్ళల్లో భయం తగ్గినా ఈ వీడియో వాట్సాప్ లో మావయ్య గారికి వెళ్తుంది. లేదమ్మా, ఏదో తెలియక జరిగిన పొరపాటు ఇది. ఇంకెప్పుడు ఇలా జరగదు. ఆ వీడియో అలాగే గ్యాలరీలో దాచిపెట్టమ్మా. ఈ రోజు నుంచి నీ యందు పూర్తి భయభక్తులతో ప్రవర్తించగలవాడను. అంత అవసరం లేదు. దట్స్ గుడ్. వామ్మో, ఆడోళ్ల రాజ్యం వచ్చింది అంటే అర్థం కాల. ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసినట్టే. ఆ నీలం చూస్తే బావ మీద ఎగిరి సవాల్ విసిరి వెళ్ళింది. ఇక్కడ ఈ పిల్లేమో పిల్లర్ల కింద గోతులు తీస్తోంది. అటు కూతురు ఇటు కోడళ్ళ మధ్య మా బావకు బాగా బ్యాండ్ బజా అయ్యేట్టుంది. బావా, నిన్నింకా దేవుడే కాపాడాలి బావా. అమ్మా సాయితి, నువ్వట్ట ఆడకూడదమ్మా, జాగ్రత్తగా ఉండాలా. అలాగే తాతయ్య. ఉమ్. ఒకసారి ఆ అక్కను చూసొస్తాను. ఏక్కమ్మా? నాకు ఆపరేషన్ చేయించిందే ఆ అక్క. ఆ అమ్మాయి ఏ పని మీద ఉండదో ఏమో, తర్వాత చూద్దుగానిలేమ్మా. నేనిప్పుడే చూడాలి. చెప్పిన మాట వినుకోమ్మా. నేనిప్పుడే చూడాలి. సరేదా? ఎందుకమ్మా ఆపావు? ఏంటండి ఈ పని? దీని గురించి నీకు తెలీదమ్మా. మా దేవుడి సావుకి కారణం ఇదే.
మా దుర్గ కన్నీళ్లకు కారణం ఇదే, మా ఊరి కష్టాలకు కూడా కారణం ఇదే. ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఎవరనుకుంటున్నారా ఆమెని? తెలుసు, తులసి. మా ఆనందబాబుని ప్రేమిస్తున్నానని నమ్మించి ఆ జగదీష్ గాడితో కలిసి మా ఆనందబాబుని చంపేసి ఆస్తిని కొట్టేసిన రాక్షసిది. దీనికోసమే ఇన్నాళ్లుగా ఎతుకుతున్నాను. దీన్ని ఇయ్యాలే, సంపాలా, సంపేయాలా. దీన్ని ఏం చేసినా తప్పులేదు. వదులమ్మా. ఆగండి. ఆమె గురించి మీరు పొరపాటు పడుతున్నారు. మేమా? నువ్వు పొరపాటు పడుతున్నావమ్మా. దేవుళ్ళంటి ఆనందబాబుని తన ఆస్తితో ఊరును బాగు చేద్దామనుకుంటే ఇదిగో ఇదే ఆస్తిని కాజేయాలని ఆ జగదీష్ గాడితో కలిసి మా ఆనందబాబుని చంపేసినాదమ్మా. మీకు తెలిసింది అదే.